నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఆపసన్ రాజేష్ గారు. వారితో మాట్లాడదాం. రాజేష్ గారు నమస్తే సార్. నమస్తే. రాజేష్ గారు, 2023 పూర్తయిపోతుంది. కొత్త సంవత్సరం 2024 వెళ్తున్నాం. సో పార్టీల పరంగా, ముఖ్యంగా ప్రభుత్వాల పరంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ సంవత్సరం నేర్పిన గుణపాఠం ఏంటి, నేర్పపోయే పాఠాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ముందుగా తెలంగాణ అంశం గురించి ప్రస్తావించుకుందాం. మనం 2023 సంవత్సరం ప్రధానంగా భారత రాష్ట్ర సమితి పార్టీ అంటే బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన టీఆర్ఎస్ పార్టీ పార్టీని అధికారానికి దూరం చేసింది. 2014 నుంచి తెలంగాణ రాష్ట్ర సాధకులుగా కేసీఆర్ గారు, ఆయన పార్టీని ఆదరించిన ప్రజలు, 2 దఫాలు అధికారానికి చేరువ చేసిన ప్రజలు, 3వ దఫా వారి నుంచి అధికారాన్ని తెలంగాణ ప్రజలే దూరం చేశారు. దీనికి దారి తీసిన పరిస్థితులు, పరిణామాలు ఏంటి అనేది ఒకసారి మనం విశ్లేషించుకుంటే, ఏ సమాజం అయితే తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా కేసీఆర్ గారిని ఆదరించి 2014లో వారికి అధికార బాధ్యతలు కట్టబెట్టారో, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చినా కూడా, ఇచ్చిన పార్టీ కన్నా కూడా తెచ్చిన పార్టీని, తెచ్చిన వ్యక్తినే గుర్తు చేసుకొని తెలంగాణ సమాజం తమ ఐడెంటిటీని, తమ ఉనికిని, తమ ఆత్మగౌరవానికి ప్రత్యేకంగా పోరాట పటిమ ప్రదర్శించిన నాయకుడిగా కేసీఆర్ గారిని ఎంచుకొని ఆయనకు అధికార బాధ్యతలు కట్టబెట్టారు. అదే కేసీఆర్ గారు వారు రచిస్తున్న అభివృద్ధి ప్రణాళికలో అమలు చేయాలి అని అంటే ఒక టెన్యూర్ పరిపాలన సరిపోదు అని చెప్పని 2018లో కూడా మళ్ళీ తిరిగి వారికే అధికార బాధ్యతలు కట్టబెట్టడం జరిగింది, మరింత మెరుగైన ఫలితాలతోటి. ఎందుకంటే 2014లో వారికి 63 స్థానాలు ఇస్తే 2018లో 88 స్థానాలతో అధికార బాధ్యతలు కట్టబెట్టారు. అంటే తెలంగాణ సమాజం కేసీఆర్ గారి పట్ల ఒక కృతజ్ఞత ప్రదర్శించింది అనేది వాస్తవం. కేసీఆర్ గారు 2014 నుంచి 2018 వరకు చేసిన పరిపాలన, 2018 తర్వాత కూడా ఆయన పరిపాలనా విధానంలో పెద్ద మార్పులు రాల. అంటే ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చరు డెవలప్ చేయడానికి, సంక్షేమ పథకాలు అమలు చేయడానికి, సంపద సృష్టికి, ఉపాధి కల్పనకి, వీటికి ప్రయారిటీ ఇస్తూనే వచ్చారు. ఇక్కడ కేసీఆర్ గారిని ఏమి నిరుద్యోగత పెరిగిపోయింది, శాంతి భద్రతలు కాపాడలేదు, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటివి మెయింటైన్ చేయలేదని చెప్పని అతిగా నిందించడానికి కూడా ఏం పెద్ద ఆస్కారం లేదు. కానీ ఇక్కడ వచ్చేప్పటికి ఏమైందంటే, తెలంగాణ సమాజం అన్ని కోణాల్లో ఆలోచిస్తుంది. ఎన్ని కోణాల్లో ఆలోచిస్తుంది? పాలకులుగా ఉన్న అధికార పార్టీ నాయకుల వైఖరి కూడా తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తూ వచ్చింది. 100కి 100 అధికార బీఆర్ఎస్ పార్టీలో, అంటే ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితం అయిపోయారు. ఇప్పుడు అధికార మార్పిడి జరిగింది మొన్న నవంబర్ నెలలో జరిగిన ఎన్నికల్లో. ఈ నవంబర్ 30కి ముందు అధికారం చెలాయించిన, అంటే మనం 2023 గురించి ప్రస్తావించుకుంటున్నాం కాబట్టి ఒక నెల తప్పించేస్తే నెలలోపుగానే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికార బాధ్యతలు చేపట్టింది. 2023 ముగింపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు కారకమైంది. 2023 చివరి నెల వరకు, నవంబర్ నెల వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కొనసాగింది. ఈ అధికారంలో కొనసాగిన ఈ 9.5 సంవత్సరాల ప్రస్థానంలో అధికార పార్టీ నాయకుల వైఖరిలో, వాళ్ళ వ్యవహార శైలిలో పెను మార్పు రావడం కారకమైంది. 2014 ముందు వాళ్ళని ఉద్యమకారులుగా, పోరాట పటిమ ప్రదర్శిస్తున్న నాయకులుగా ప్రజలు వాళ్ళని ఆశీర్వదించారు, వాళ్ళ వెనక నడిచారు, వాళ్ళ మాటలు విన్నారు. కానీ ఒకసారి అధికారం చేజిక్కిన తర్వాత, మొదటి టెన్యూరు అధికారం పూర్తయి ప్రజల నుంచి మళ్ళీ ఆశీస్సులు దక్కిన తర్వాత, అధికార పార్టీ నాయకుల్లో 100కి 100 అధికారపు అతిశయం పెరిగిపోయింది. అతిశయం పెరుగుతున్న నేపథ్యాన్ని, ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణ గడ్డ దాన్ని దాన్ని స్వీకరించలేకపోయింది. అతిశయం అంటే అహంకారం అంటారా? అహంకారం. ఓకే. అంటే ప్రశ్నించే తత్వాన్ని అణిచివేత మొదలైంది. వాస్తవంగా ఏ అణిచివేతకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకుందో, దానికి కట్టుబడి ఉండాల్సిన ప్రజాస్వామ్య తెలంగాణ సాధన కోసం అని చెప్పని పోరాడిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తన అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల ప్రశ్నించే హక్కుని అణిచేయడం మొదలుపెట్టింది. అసలు ధర్నా చౌకే ఉండటానికి వీల్లేదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెలు జరగడానికి వీల్లేదు, నిరసన వ్యక్తం చేయడానికి వీల్లేదు అనే ధోరణి పాలకుడిగా కేసీఆర్ గారిలో ప్రబలిపోయింది. అదే వైఖరి పార్టీ, ప్రభుత్వం కూడా కొనసాగిస్తూ వచ్చింది. కేసీఆర్ గారు తన పార్టీలో, తన ప్రభుత్వంలో వైఫల్యాన్ని ఎత్తి చూపిన మీడియా సంస్థలను సహించలేకపోయారు, ప్రజా సంఘాలను సహించలేకపోయారు. ఉద్యమ సందర్భంగా తనకు అండదండలు అందించిన ఉద్యమకారులను కూడా ఆయన
సరైన రీతిలో స్వాగతించలేకపోయారు. చాలామందిని దూరం చేశారు. వాళ్ళని కనుమరుగు చేయాలని చెప్పని ప్రయత్నం చేశారు. తన చుట్టూనే సెంట్రిక్గా అధికారం ఉండాలి అని చెప్పనే భావన, తన కుటుంబం చుట్టూనే తన కుటుంబ సభ్యులు మాత్రమే తెలంగాణ సాధకులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇటువంటి నేపథ్యంలో తెలంగాణ ఉద్యమం సబ్బండ వర్గాల పోరాట ఫలితం. సకలజన సమ్మె సఫలీకృతం అవటం, తెలంగాణ యువత చేసిన ఆత్మ బలిదానాలు అన్నీ కలగలిసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ప్రేరేపించినాయి. ఇటువంటి నేపథ్యంలో అది కేసీఆర్ గారి కుటుంబం చుట్టూ కేంద్రీకృతం అయి ఉండటాన్ని తెలంగాణ సమాజం స్వీకరించాల. ఇది అన్ని రాజకీయ పక్షాలకు కూడా ఒక గుణపాఠం. ఓకే, అంటే ప్రజలు ఇచ్చిన ఆశీస్సుల్ని ఇది తమ వ్యక్తిగత ఘన విజయంగా కనుక చాటుకున్న పక్షంలో, ఆ అతిశయాన్ని, ఆ అహంకారాన్ని ప్రజల మీదే ప్రదర్శించే పక్షంలో ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకోరు. మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, మేము అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి వీటిని మాత్రమే ప్రజలు పరిగణలోకి తీసుకోవాలి, మా వ్యవహార శైలి ప్రజలు పరిగణలోకి తీసుకొని అవసరం లేదు అని చెప్పని ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ నాయకుడైనా, ఏ ప్రభుత్వం అయినా సరే భావించిన పక్షంలో ప్రజలు అవి కూడా పరిగణలోకి తీసుకుంటారు అని ఇచ్చిన గుణపాఠం, యాటిట్యూడ్ అనేది బాగా ఇంపాక్ట్ చూపించింది. ఇవాళ నేను ఇందాక చెప్పినట్టుగానే కేసీఆర్ గారి పాలనలో సగటు హైదరాబాదీగా ఇక్కడ సహజంగా మనం ఏం కోరుకుంటాం, బయటికి వెళ్ళిన మన పిల్లలు సేఫ్గా ఇంటికి వస్తున్నారా లేదా, మన ఉపాధి, మన వ్యాపారాలు సక్రమంగా జరుగుతున్నాయా లేవా, మెరుగైన సిటీ సివిక్ ఎమ్యూనిటీస్ ఉంటున్నాయా లేవా, లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ ప్రాపర్గా ఉందా లేదా, మనకు కావాల్సిన కరెంటు సరఫరా, నీటి సరఫరా ఇవన్నీ సక్రమంగా ఉన్నాయా లేవా, రోడ్డు మెయింటెనెన్స్ ఇవన్నీ సక్రమంగా ఉన్నాయి. సహజంగా కోరుకునేది ఇవే కదా. ఇవన్నీ బ్రహ్మాండంగా మెయింటైన్ అవుతూ ఉన్నాయి. హైదరాబాద్ వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. అంటే ఒక సగటు పౌరుడిగా ఇవి ఒక్కటే ప్రజల పరిగణలోకి తీసుకోవటల్లా. సిటీ వచ్చేటప్పటికి ఏంటి, అంటే ఎక్కడెక్కడి నుంచో వలస వచ్చిన ప్రజలు ఉన్నారు ఇక్కడ. వీళ్ళు ఈ వీటికే ప్రయారిటీ ఇస్తున్నారు. కానీ తెలంగాణ నేటివిటీ ఉన్న రూరల్ తెలంగాణలో వీటితో పాటుగా వాళ్ళు ఈ యాటిట్యూడు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ సిటీలో ఒక రకమైన తీర్పు వచ్చింది, రూరల్ తెలంగాణలో భిన్నమైన తీర్పు వచ్చింది. ఇది రాజకీయ పక్షాలకి, ప్రభుత్వాలకి, పాలకులకి, నాయకులకి భవిష్యత్తులో వాళ్ళను వాళ్ళు చక్కదిద్దుకోవటానికి, వాళ్ళ వ్యవహార శైలిలో మార్పు చేర్పులు చేసుకోవటానికి ఏ వ్యవహార శైలి తెలంగాణ సమాజం రిసీవ్ చేసుకుంటుంది, ఏ వ్యవహార శైలి రిసీవ్ చేసుకోదు అనడానికి ప్రబలతార్కాణంగా 2023లో జరిగిన తెలంగాణ ఎన్నికలు మొత్తం దేశ రాజకీయ పక్షాలకు కూడా ఒక గుణపాఠంలాగా నేర్పిని. ఈ గుణపాఠం అది కేసీఆర్ గారికైనా, భారత రాష్ట్ర సమితి నాయకత్వానికైనా, ఆ శ్రేణులకు కూడా ప్రజలు ఇచ్చిన ఒక షాక్ ట్రీట్మెంట్గానే భావించాలి. సార్, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి సార్? ఇక ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తావించుకుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 తొలి క్వార్టర్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. బహుశా 2024 మార్చి ఏప్రిల్లో ఎలక్షన్స్ షెడ్యూల్ అవుతాయి. ఎందుకంటే 2014లో మే నెలలో ఎలక్షన్స్ జరిగినాయి, మే మొదటి వారంలో. 2019లో ఏప్రిల్ 2వ వారంలో ఎలక్షన్స్ జరిగినాయి. అదే ప్రాతిపదిక కనుక ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైన పక్షంలో బహుశా మార్చి ఏప్రిల్కి ఎలక్షన్స్ ఈసారి కొంచెం ముందైనా రావచ్చు అంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక వినూత్న పందా ఎంచుకున్నారు. ఆయన ఏంటి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజలకు నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నా, ఈ సంక్షేమ పథకాల డెలివరీ సక్రమంగా సజావుగా జరుగుతుంటే చాలు, ఇవాళ ముఖ్యమంత్రిగా నేను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఒక బటన్ నొక్కి ప్రజల సంక్షేమ పథకాల లబ్ధిదారుల అకౌంట్లోకి డైరెక్ట్గా లబ్ధి చేరుస్తున్నా. లబ్ధిదారుల ఎంపిక నా ద్వారా ఎంపిక చేయబడ్డ వాలంటీర్ల సమూహం వాళ్ళు ఎంపిక చేస్తున్నారు. అంటే ఇక్కడ నేను ఈ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక ప్రాసెస్ చేస్తున్న వాలంటీర్లు, ఎండ్ యూజర్గా ఉన్న సంక్షేమ పథకాల లబ్ధిదారులు, వీళ్ళు ఈ చైన్ సిస్టంలో ఈ ముగ్గురే ప్రాముఖ్యత. ఇక స్థానిక నాయకులుగా ఉండే సర్పంచులు కానీ, ఎంపీటీసీ మెంబర్లు కానీ, ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, జెడ్పీ చైర్మన్లు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, వీళ్ళందరూ అప్రస్తుతం, అప్రాధాన్యత, వీళ్ళు అవసరం లేదు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి ఇప్పటిదాకా ప్రదర్శిస్తూ వచ్చి ఇప్పుడేం చేస్తున్నారు ఆయన, ఇప్పటి వరకు వాలంటీర్కి ఇచ్చిన ప్రాధాన్యత కూడా ఎమ్మెల్యేలకి ఇవ్వాలి. 3 సంవత్సరాల వరకు ఆయన పార్టీకి సంబంధించిన శాసనసభ పక్ష సమావేశమే ఏర్పాటు చేయాలి. 2019 అధికార బాధ్యతలు చేపడితే 2022లో ఎమ్మెల్యేలతోటి లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు ఆయన.
3 సంవత్సరాల దాకా అసలు అది ఒక ప్రాధాన్యత కలిగిన అంశం. నా పార్టీ, నా ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ప్రభుత్వ పరంగా వాళ్ళకి నేను ఎటువంటి సహకారం అందివ్వాల్సిన అవసరం ఉంది, వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ నాతో మాట్లాడాలనుకుంటున్నారా, నేను వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం ఉందా, అసలు వీటిని ఎక్కడా అది ఒక ప్రయారిటీ కలిగిన అంశంగా ఆయన పరిగణించాల. 2022లో ఆయనకి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ మహానాడు, జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరిగి జనసేన అధ్యక్షుడి నుంచి 2024 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వని నిర్ణయం తీసుకొని మేము అడుగులేకపోతున్నాం అని చెప్పిన ఒక ప్రకటన రావడం మొదలయ్యి తెలుగుదేశం పార్టీ మహానాడికి లక్షల సంఖ్యలో ప్రజలు హాజరయ్యి అక్కడి నుంచి ప్రతిపక్ష నాయకుల రాజకీయ కార్యకలాపాలు మొదలైన తర్వాత అప్పుడు ఆయనకి రేపటి రోజున మన పార్టీ పరంగా సరైన సమర్థమైన చర్యలు తీసుకోకపోతే పుట్టి మునగటం ఖాయం అనేది రిలీజ్ అయిన తర్వాత అప్పుడు వరుసపెట్టి ఎమ్మెల్యేలతోటి వర్క్షాపులు పెట్టి గడప గడపకు మన ప్రభుత్వం అని చెప్పని ఓకే సీఎం జగన్ అన్నకు చెప్దామని చెప్పని ఇట్లా రకరకాల కార్యక్రమాలతోటి ఇప్పుడు శ్రేణుల్ని ఎమ్మెల్యేలని ప్రజల వద్దకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా ఆయన ఏ పర్సెప్షన్లో ఉన్నారు, ఎమ్మెల్యేలతో వర్క్షాపుల్లో కూడా ఆయన ఏం చెప్తున్నారు, నాకు ప్రజల్లో 65% యాక్సెప్టెన్స్ ఉంది, కానీ మీకు 40% యాక్సెప్టెన్సే ఉంది, మీ గ్రాఫ్ పెంచుకోవాల్సిందే, పెంచుకున్న పక్షంలో నేను రేపటి రోజున మీ ఎమ్మెల్యేల అభ్యర్థిత్వాలు పరిగణలోకి తీసుకోను, కఠినమైన నిర్ణయాలు తీసుకుంటా, ఆ రోజు నన్ను బ్లేమ్ చేయొద్దు అని చెప్పని ఇక్కడ నెగిటివిటీకి ఎమ్మెల్యేని బాధ్యులు చేసే ప్రాసెస్ ఆ మైండ్గా ఆయన సంవత్సరం క్రితం నుంచి మొదలుపెట్టారు. సంవత్సరంన్నర క్రితమే మొదలుపెట్టారు. ఇది ఎమ్మెల్యేలు రిసీవ్ చేసుకోవట్లా. ఇవాళ నిర్ణయాధికారం మీ చేతిలో ఉంది, యంత్రాంగం మీ చేతిలో ఉంది, వనరులు మీ చేతిలో ఉన్నాయి. మేము ఒక నిస్సహాయాలుగా మిగిలిన్నాం. మా నియోజకవర్గాలకు సంబంధించిన అంశం మీ దగ్గర ప్రతిపాదించాలి అనుకున్నా కూడా మీరు మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లా ఇన్ని రోజుల నుంచి. ఇవాళ మీరు సంక్షేమ పథకాలు ఒక్కటే మనల్ని మన ఎన్నికల్లో గెలిపిస్తాయన్న ఒపీనియన్లో మీరు ఉన్నారు. అవి ఒక్కటే సరిపోవు. ప్రజల ఆలోచన విధానం వేరుగా ఉంది. వాళ్ళు మా దగ్గరకు వచ్చి ప్రస్తావించే అంశాలు వేరుగా ఉంటాయి. వాటి గురించి మీ దగ్గరకు వచ్చి ప్రస్తావించడానికి కూడా మీరు మాకు అవకాశం రివ్యూ చేసినప్పుడు నియోజకవర్గ సమస్యలు చెప్పుకునే అవకాశం ఉండేది కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జరిగే సమావేశాల్లో ఎట్లుంటుందంటే, మీరు నేను టికెట్ కొనుక్కొని సినిమాకి వెళ్ళాం. సినిమా హాల్లోకి వెళ్ళి కూర్చున్నాక మనం టికెట్ చింపి ఒకసారి లోపలికి వెళ్ళి కూర్చున్నాక ఆ స్క్రీన్ మీద ఏదొస్తే అది మనం చూడటమే తప్ప మనం తిరిగి అక్కడ చెప్పడానికి ఏమి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారితో సమావేశంలో కూడా ఏంటంటే, ఆయన డయాస్ మీద ఆయన ఒక్కరే ఉంటారు, ఆయన చెప్తారు, వీళ్ళు విని లేసొచ్చేయటమే. అయ్యా ద్వారదర్శనం అయినా మాకు ఇవ్వండి అని చెప్పని ఎమ్మెల్యేలు అడిగారు అని అంటే, ద్వారదర్శనం అంటే ఏంటి, తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూడటానికి వెళ్ళిన తర్వాత 3 ద్వారాలు యువతలు మనం నిలబెడితే ఇక్కడి నుంచి దండం పెట్టుకొని వచ్చేస్తాం, అదేనా ఇవ్వండి అని ఎమ్మెల్యేలు వేడుకున్నారు అని అంటే ఎంత మాత్రం స్వేచ్ఛ స్వాతంత్రం వాళ్ళకుంది. ఇవాళ ఏ ఎమ్మెల్యే ఇవాళ పార్టీతో విభేదించి బయటకు వెళ్ళే వాళ్ళైనా వాళ్ళు చెప్తున్నది ఏంటి, మా నియోజకవర్గానికి సంబంధించిన అంశాల పట్ల మేము అభ్యర్థించాలి అనుకుంటే మేము ఎన్నిసార్లు కలిసే ప్రయత్నం చేసినా మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, మేము సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చెప్పుకున్నాం, ధనంజయ రెడ్డి గారికి చెప్పుకున్నాం. ఇది కాదు కదా ఎమ్మెల్యేలు కోరుకునేది. వాళ్ళ పార్టీ నాయకుడిని గతం నుంచి కూడా తర్వాత ఆరుద్ర అని చెప్పిన ఒక మహిళ, ఆమె ఒక వ్యక్తిగత సమస్య గురించి ముఖ్యమంత్రి గారికి నివేదించుకోవాలి అని చెప్పని వచ్చి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వని పక్షంలో అక్కడ ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. కడప జిల్లాకు సంబంధించిన అన్నమయ్య ప్రాజెక్టు బాధితుడు వీరారెడ్డి గారిని ఒక రైతు వాళ్ళ కూతురుతోటి జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి అని చెప్పని వచ్చి అక్కడ పోలీసుల చేత అరెస్ట్ కాబడ్డారు ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి అందుబాటులో ఉండట్లేదు, అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. గతం నుంచి ముఖ్యమంత్రులుగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఆయన కూడా ప్రతిరోజు ప్రజల నుంచి విజ్ఞప్తులు తీసుకునేవాళ్ళు, డైరెక్ట్గా అధికారులతో కలిసి ప్రజలను కలిసేవాళ్ళు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు వాళ్ళకి సంబంధించిన సమస్యల్ని ముఖ్యమంత్రి గారిని కలిసి నివేదించుకుంటే అక్కడ నిర్ణయాధికారం ఆయన చేతిలో ఉంటుంది కాబట్టి స్పాట్లో ఏదైనా పరిష్కారం దొరకడానికి ఆస్కారం ఉంటుందని చెప్పని వస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో లేరు. కనీసం ఆయన నియోజకవర్గ పర్యటన సందర్భంగా కూడా బ్యారికేడ్లు, పరదాలు, వేల మంది పోలీసుల పహరాలు ఆయన పర్యటన జరుగుతూ ఉంటున్నాయి. ఆయన బహిరంగ సభల్లో కూడా ఆయన ప్రసంగిస్తారు, ప్రజలు వినేసి వచ్చేయటమే. ఆఖరికి పోలీసులు కూడా ఎంత అత్యుత్సాహ ప్రదర్శన అంటే, కనీసం జగన్మోహన్ రెడ్డి గారి సభల్లో నిరసన తెలియజేస్తారని చెప్పని ఆ సభల్లో పాల్గొనే మహిళలని నల్ల చున్నీ ఉన్నా కూడా ఆ చున్నీలు కూడా బయట ఫెన్సింగ్ల దగ్గర ఆపేసి బయట పడేయించి లోపలికి పంపించిన తీరు చూసాం మనం. పెడనలో ఒక సమావేశం సందర్భంగా ఒక వృద్ధుడు ఎల్లో కలర్ లాల్చి వేసుకొని ఉన్నాడు, ఆయన్ని సభ నుంచి వెనక్కి పంపించిన తీరు చూసాం మనం. అంటే ఎందుకో ఒక మోస్ట్ ఇన్సెక్యూర్డ్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనను ఎంపిక చేసుకున్న ప్రజల నుంచి దూరం జరిగిపోతున్నారు. ఆయన పార్టీ శాసనసభ్యులకి అందుబాటులో ఉండట్లేదు. ఇది 100% వాళ్ళ వైసీపీ పార్టీలో ఒక సంక్షోభానికి కారకమవుతుంది. ఇవాళ
ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక దగ్గరికి వచ్చేటప్పటికి రకరకాల ప్రతిపాదనలు పెడతా ఉన్నారు. ఉద్యోగుల్ని ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఎమ్మెల్యేలని నియోజకవర్గాల నుంచి ఒక నియోజకవర్గం నుంచి ఒక నియోజకవర్గానికి బదిలీ చేస్తున్నారు. కొంతమందికి అభ్యర్థిత్వాలు నిరాకరిస్తున్నారు. నిరాకరించే హక్కు ఆయనకు ఉంది. అభ్యర్థుల ఎమ్మెల్యేలు పనితీరు బాగాలేదు అనుకున్నప్పుడు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకి నిన్నటి వరకు నేను నా అనే సర్వం సహా నేను అనే వైఖరి నుంచి ఇవాళ వైఫల్యానికి ఎమ్మెల్యేలకు బాధ్యులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ రిఫ్ట్ పెరుగుతుంది. 100% జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి 175 స్థానాలున్న సభలో ఏ ప్రజలైతే 151 స్థానాలతో ఆయనకు అధికారం కట్టబెట్టారో, ఏ ఎమ్మెల్యేలు అయితే శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారిని అధ్యక్ష ప్రజల గుండె లబ్డబ్బమని కాదు అధ్యక్ష, జగన్ జగన్ అని కొట్టుకుంటుంది అధ్యక్ష అని చెప్పని పొగుడుతూ ఉన్నారో, ఆ పొగడతలు విని ముసుముసులు నవ్వుకుంటా ఉన్నారో, ఇవాళ అదే ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారిని తెగడుతూ బయటికి ఎందుకు వెళ్తున్నారు? ఇది ఒక గుణపాఠం. 2023 అనేది నాయకుల వ్యవహార శైలికి సంబంధించి ప్రజలు ఇచ్చిన ఆశీస్సుల్ని, ప్రజలు ఒక నమ్మకంతో కట్టబెట్టిన అధికారాన్ని ఇది నా ఘనతగా ఫీల్ అయితే, ఆ నా అనే అహంభావాన్ని ప్రదర్శిస్తే రేపటి రోజున మీ శ్రేణులకు కూడా మీరు నా కాకుండా పోతారు. నిన్నటి వరకు మీకు లాయల్టీ ప్రదర్శించిన శాసనసభ్యులు కూడా ఇవాళ బయటకు వచ్చి మిమ్మల్ని తెగనాడతారు, మిమ్మల్ని తోలనాడతారు. వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు పణంగా పెట్టి మీకు స్లేవరీ చేయరు ఎవరు కూడా. వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు కాపాడబడతాయి అనుకుంటే మీ దగ్గర లాయల్టీ ప్రదర్శిస్తారు తప్ప, మీ వల్ల వాళ్ళ భవిష్యత్తు పణంగా పెట్టబడుతుంది అనుకున్న నిమిషాన ఎవరు ఏ లాయల్టీస్ మెయింటైన్ చేయరు. ఇది 2023 నేర్పుతున్న ఒక ప్రధాన గుణపాఠం. చూద్దాం సార్ తర్వాత ఏ విధంగా ఉంటుంది 2024 ఫలితాలు ఎట్లా ఉంటాయి అనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.